ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఈ వాక్యంలో మనకున్నటువంటి భాగం ఏంటంటే, ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనీ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు అని ఉంది కదా. ఇక్కడ ఈ వాక్యంలో ఒక రెండు సత్యాలు చూస్తే, బేత్పగే అంటే అర్థం ఏంటంటే అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థం. ఇది ఎక్కడుందంటే యెరూషలేము యెరికోల మధ్య ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం అన్నమాట. యెరూషలేము యెరికోల మధ్య ఉన్నటువంటి చిన్న గ్రామం. మరి బేతనియా అనేది ఒలీవ కొండ చర్యల్లో ఉన్నటువంటి ఒక గ్రామం. దాని ప్రత్యేకత ఏంటంటే, బేతనియా ప్రత్యేకత లూకాసు వార్త 24:5లో మనం చూసినట్లయితే, యేసు బేతనియా నుండి పరలోకానికి ఆరోహణమైనట్టు మనం చూడగలం. సరే, అంశం మీ ముందు తీసుకొస్తున్నాను. అదేంటంటే, తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఇదేంటంటే ప్రాచీన కాలంలో ప్రముఖ వ్యక్తులను, ముఖ్యంగా రాజులను ఆహ్వానించేటువంటి పద్ధతి అన్నమాట ఇది. రండి ఒకసారి రాజులు 2వ గ్రంథం 9:13లో మీకు చూపిస్తాం. రెండవ అధ్యాయం 13. అంతటా వారు వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించింది. యెహూని రాజుగా చేసినప్పుడు ఆ విధంగా వాళ్ళు ఆయనను ఆనర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ వాక్య భాగంలో. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ఈరోజు నేను ముఖ్యంగా ప్రభు నన్ను సిద్ధపరిచిన వాక్య భాగం ఏంటంటే, ఈ ప్యాసేజ్లోంచి ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మనం ధ్యానం చేద్దాం. అదేంటంటే, మట్టల ఆదివారం నుండి పునరుద్ధాన ఆదివారం వరకు జరిగిన సంఘటనలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే, ముఖ్యంగా ఆరాధన గురించి అనేక విషయాలను మనకు బోధిస్తున్నట్టు చూస్తున్నాం. మట్టల ఆదివారం నుంచి పునరుద్ధాన ఆదివారం వరకు. ఇప్పుడు ఈ రోజు నాకు ఇవ్వబడింది ఏంటంటే, యెరూషలేము ప్రవేశం. దానికి టైటిల్ మనము హోసన్నా అనొచ్చు, ఇంకా ఎన్నో రకాల టైటిల్స్ మనం పెట్టుకోవచ్చు. అయితే ఒక్క అంశం ఏంటంటే, ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మనకు చాలా చక్కగా వివరిస్తుంది అన్నమాట. ఇంకోటి మనకు తెలుసు, ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రభు మన నుంచి ఆశించేది ఏంటి అనేది కూడా మనందరం బాగుగా ఎరిగిన వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సంఘటన, యేసు ప్రభు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లను మీరు తీసుకొని రండి, విప్పి తోలుకొని రండి అని చెప్తారు. ఒకవేళ వాళ్ళ యజమానులు అడిగితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి వాళ్ళకి అంటారు. అలాగే వాళ్ళు వెళ్ళి దాన్ని విప్పుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు విప్పుతున్నారంటే, ఇదిగో ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పి దాన్ని తీసుకొని రావటము. తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలు దానిపైన వారి బట్టలను పరిచి మరి యేసయ్య దాని మీద కూర్చొని యెరూషలేము జయప్రవేశం చేసినట్టుగా మనం చూడగలం ఆ వాక్య భాగంలో. యేసు తానే స్వయంగా యెరూషలేములోనికి విజయోత్సవ ప్రవేశం చేశాడనమాట. విజయోత్సవ ప్రవేశం చేశాడు. ఆయన తన ప్రయాణం కొరకై తన శిష్యుల ద్వారా ఒక గాడిదను, గాడిద పిల్లను సిద్ధం చేయించుకున్నాడు. ఈ సంఘటన 4 సువార్తలలో కూడా 4 చక్కగా వివరించారు. 4 సువార్తల్లో పేర్కొనబడినటువంటి ఈ యొక్క సంఘటన. మత్తయి సువార్త 23:1-3 వరకు కూడా మనం ఈ వాక్య భాగాన్ని చూడగలం. మనము తనను ఆరాధించున్నట్లుగా ఎల్లప్పుడూ మనల్ని ప్రేరేపించేది ఎవరు అంటే, దేవుడే మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఎల్లప్పుడూ ఆరాధించినట్టుగా ఆయనే మనల్ని ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. దీన్ని బట్టి ఆయన స్వార్థపరుడని ఏమాత్రం కాదు, స్వార్థపరుడని కాదు. నిజముగా మన ఆరాధన వలన ఆయన ఉనికికి ఏమైనా చేర్చబడుతుందా? ఏమీ చేర్చబడదు కదా అని చూద్దాం. రండి, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 25వ వచనంలో ఒక్క వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, ఆయన అందరికీ జీవము, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదవ ఉన్నట్టు మనుష్యుల చేతితో సేవింపబడువాడు కాడు. ఏం కొదవ ఉందండి ఆయన? సమస్తం ఆయనదే కదా.
సమస్త సృష్టి ఆయనది, ఆయన అధీనములో ఉన్నది కదా, ఆయనకేం కొదువ ఉంది కదా. అందుకు ఆయన స్వార్థపరుడని కాదు, కానీ ఆయన సృజించినప్పుడే ఆయన ఆశించింది ఏంటంటే మానవుడు తనని మరి ఆరాధించాలా, స్తుతించాలి, అదొక్కటే ఆయన ఆశించాడు. కానీ ఆ విషయంలోనే మానవుడు తప్పిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మరొకటి ఏంటంటే ఖచ్చితమైన వాడు, ఖచ్చితమైన వాడు, తనకు తానుగా సంపూర్ణుడు అనమాట. ఆయన ఆయన సహవాసమును ప్రేమించేవాడు కనుకనే స్త్రీ పురుషులు అందరూ కూడా ఆయనను ఆరాధించాలి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఆరాధనను ఎక్కువగా ఆయన ఆశిస్తున్నాడు. సహవాసమును ప్రేమించే దేవుడు కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆయన దృష్టిలో సమానం, స్త్రీ పురుషులు కనుక అందరూ కూడా ఆయనను ఆరాధించాలి అని ఆయన పిలుచుచున్నాడు అనమాట. ఇంతదాకా మనం దాదాపు హాఫ్ అన్ అవర్ ఆయనను స్తుతించి ఆరాధించాము. చక్కని మరి ఈ యొక్క లెంట్ డేస్ కి సంబంధించినటువంటి సిలువ పాటలు సహోదరులు సహోదరులందరూ చక్కగా పాడి వినిపించారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆరాధనను ఆయన ఎక్కువగా ఆకాంక్షించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఆరాధన యొక్క నాణ్యత దేని మీద ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని చూద్దామా. ఆరాధన యొక్క నాణ్యత దేని మీద ఆధారపడి ఉన్నది అంటే దేవుని నుండి మనము ఎంత పొందుకున్నాము అనే దాని మీద ఆరాధన యొక్క నాణ్యత ఆధారపడి ఉంది. ఎంత పొందుకున్నాము వివరించగలమా? ఆయన నుండి ఎంత పొందుకున్నాం? గొప్ప రక్షణ, దానికి వెల కట్టగలమా? నశించిపోతున్న మనల్ని, నరకానికి సమీపమైన మనల్ని తన ప్రశస్తమైన విలువైన రక్తము ద్వారా మనల్ని కొని కదా మరి నిత్య జీవానికి వారసులుగా చేశారు. ఎంత పొందుకున్నాము అంటే దాన్ని వివరింపడానికి సాధ్యమవుతుందా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా మాత్రం శరీర సంబంధంగా కూడా మనల్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూడగలం. ఈ రోజు మనందరము కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాం కదా. మన పితరులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి గృహాల్లో నివసించారు, ఎలాంటి ఆహారం భుజించారు, ఎలాంటి వస్త్రాలను ధరించారు. ఈ రోజు మనము ఎలాంటి గృహాల్లో నివసిస్తున్నాం, వస్త్రాలను ధరిస్తున్నాం, ఆహారం చాలా రిచ్ గా మనందరం ఉంటున్నాం. దేవుడు తన కృపలో తన మహదైశ్వర్యమును మనకు అనుగ్రహించి ఇంత గొప్ప స్థితిలో మన నుంచి ఉన్నతమైన విద్యను అభ్యసించాము, ఉన్నతమైన పదవులు పోషిస్తున్నాం, ఇంత గొప్పగా ఆశీర్వదించాడు. నీవెంత స్తుతిస్తే సరిపోతుంది? అందుకే ఆరాధన యొక్క నాణ్యత దేని మీద ఆధారపడి ఉన్నది అంటే దేవుని నుండి నేను ఎంత పొందుకున్నాను అనేది చెప్పాలి అంటే నా జీవితకాలం అంతా కూడా సరిపోదు. అవును, అంతగా పొందుకున్నాను. అయితే ఎలా ఆరాధించాలి? అంతగా పొందుకున్న నేను ఆయన నుండి కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉంటున్నారు. చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు? దావీదు మహారాజు కీర్తన 51:15లో, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఆరాధించాలంటే భక్తుడైన దావీదు రాజుగా ఉండినప్పుడు కూడా ఆయన 7 మార్లు దేవుని స్తుతించాడంట. మనమేమో మనముండే పొజిషన్ ఏంటి, మన క్యాడర్ ఏంటి, ఏదైనా కానివ్వండి, డస్ నాట్ మ్యాటర్. బట్ మరి ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం మన జీవితంలో. ఇంత గొప్ప కృప మనకు అనుగ్రహించాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఆయన ద్వారా మనం పొందుతున్నాం కదా. ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం? అయ్యో, స్తుతించడానికి టైమే లేదు మనకి. తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మన ఉద్యోగము, మన కుటుంబము, మన పిల్లలు వగైరా వగైరా ఇవే. కానీ ఆరాధనకి ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డలారు? తెల్లవారుజామున చాలా ప్రశస్తమైన సమయం దేవుని ఆరాధించడానికి. ఇంకా ఎవరు నిద్ర మేల్కొనక ముందే చాలా ప్రశస్తమైన సమయం. ఆయనను ఆరాధిస్తే అసలు నిజంగా ఆ ఆరాధనలోని మాధుర్యాన్ని నేను అనుభవిస్తాను. తెల్లవారుజామున లేచి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు నిజంగా వండర్ఫుల్ కాదు, చాలా తృప్తిగా ఉంటుంది. ఆ రోజంతా కూడా అంటే అనేకమైన కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. బట్ వాటిలో ఆయన కృప చూపిస్తాడనమాట. ఆయన నువ్వు తెల్లవారుజామున లేచి ఆరాధించి ఆరాధన ద్వారా దినాన్ని నువ్వు ప్రారంభించాలి ప్రియ దేవుని బిడ్డలారా.
అంత గొప్ప రాజే ఏమంటాడు, ప్రభా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అంటున్నాడు. ఎంతగా స్తుతించాడో. నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని నుండి కలుగు ప్రత్యక్షతయు ఆయనను ఆరాధించుట కొరకు ఒక పిలుపు అయి ఉన్నది. పొందుకున్నావా ఆయన ప్రత్యక్షత ఎప్పుడైనా? అలాంటి అనుభవం మన జీవితంలో ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. సో మరి దేవుని నుండి కలుగు ప్రతి ప్రత్యక్షత కూడా ఆయనను ఆరాధించుట కొరకు ఒక పిలుపై ఉన్నది. అప్పటి వరకు ప్రజలు యేసును కేవలము ఒక బోధకుడైన గురువుగాను, అద్భుతములు చేయువానిగాను, స్వస్థపరిచేవానుగాను మాత్రమే గుర్తించారు. కానీ ఈ రోజు సంఘటన, ఈ రోజు అంటే యెరూషలేము జయప్రవేశం మన వాక్య భాగంలోని సంఘటనను చూస్తే అప్పుడు ప్రజలు ఆయనను ఒక రాజుగా గుర్తించారు. అంతవరకేమో ఒక బోధకుడు, ఒక గురువు, స్వస్థపరిచేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా మాత్రమే గుర్తించారు. కానీ ఆ దినాన్న అంటే ఆ రోజు జయప్రవేశం చేసిన రోజు ఆయనను ఒక రాజుగా గుర్తించారు. రండి, మత్తయి సువార్త 21:5 ఏం చెప్తుంది? అక్కడ యేసు ప్రభువు తన శిష్యులకు, ప్రజలకు ప్రవక్త రాసినటువంటి ఒక వాక్య భాగమును అక్కడ సూచిస్తున్నట్టు చూస్తున్నాం. రండి, మత్తయి సువార్త 21:5 చూద్దాం. ఇక్కడ ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుడి అని ప్రవక్త సూచించినటువంటి ఆ వాక్య భాగాన్ని ప్రభు అక్కడ కోట్ చేసినట్టుగా మనం చూడగలం. అయితే దీంట్లోని సత్యం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇటువంటి ప్రవచనాత్మక ప్రత్యక్షత లేనట్లయితే వారు ఆయనను కోల్పోయేవారే. ఇది ఒక ప్రవచనాత్మక ప్రత్యక్షత అన్నమాట. ఒకవేళ ఇలాంటి ప్రవచనాత్మక ప్రత్యక్షత లేకపోతే వారు ఆయనను కోల్పోయేవారు అన్నమాట. రండి, జకర్యా గ్రంథకర్త ఏమంటున్నాడు చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలోనికి వద్దాం ఒక్కసారి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకు ఉల్లాసముగా ఉండమంటున్నాడు? నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఎప్పుడో ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనము ఎంత చక్కగా ఇక్కడ నెరవేరుతుందో మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథకర్త చెప్తున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చు. ఎందుకంటే సాధారణంగా రాజు అంటే ఎక్కడన్నా గాడిద మీద వస్తారండి? రాజు అంటే గుర్రం మీద రావాలి కదా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, రాజు గాడిద పైన కాక గుర్రం మీద రావాలని ఎదురు చూస్తారు ప్రజలు ఎవరైనా కూడా. కానీ మన దేవుడు నిజంగా ప్రభు ఆ గాడిద మీద రావడం అనేది ఒక గొప్ప ఆత్మీయ సత్యం అందులో దాచబడి ఉన్నది. ఈ కారణాన్ని బట్టి మన ఆరాధన సరైనదిగా ఉండాలంటే, సరే ఇప్పుడు ఈ రోజు వాక్య భాగానికి సంబంధించి నేను ఆరాధన మీద స్ట్రెస్ చేస్తున్నాను, ప్రభు నన్ను అలా సిద్ధపరిచాను. మన ఆరాధన సరైనదిగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే మనము దేవుని వాక్యం చేత నింపబడాలి. మన ఆరాధన సరైన ఆరాధనగా ఉండాలి అంటే దేవుని వాక్యం చేత నింపబడాలి. ఒకసారి ఉదయకాలమున వాక్యం బోధించే నేనైతేనేమి, మీరైతేనేమి ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎలా ఆరాధిస్తున్నాం ప్రభువుని? కొందరు ఆరాధిస్తారు కేవలం పెదవుల ద్వారా మాత్రమే, ఓ పాటలు పాడతారు, ఆరాధన 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 నీకే అని. కానీ నింపబడి ఉన్నావా? ఎప్పుడు నింపబడతాము? వాక్యం చేత. వాక్యం చేత ఎప్పుడు నింపబడతామంటే అన్ను దినము మనము బైబిల్ను పఠించి ధ్యానించాం. ఊరికే చదువుతారు కొందరు. ఎట్లా అంటే బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలి కాబట్టి గబా గబా
ఏదో ఒకటి బైబిల్ తెరిచి ఒక కీర్తనను ఒక సామెతను తెరిచి చదివి అమ్మయ్య చదివాను, ఏం ప్రయోజనం లేదు. అలా చదివినా చదవకపోయినా ఒకటే. మరి ఎప్పుడంటే ఆ చదవబడిన కొద్ది వాక్య భాగం కానీ నువ్వు ఒక 5 minutes కానీ నువ్వు ధ్యానించాలి. అందుకే ఒక చక్కని వాక్య భాగం ఒకటి మెసేజ్ ఉంది నా దగ్గర. అదేంటంటే వై షుడ్ వి మెడిటేట్ ఆన్ ద బైబిల్. బైబిల్ని ఎందుకు ధ్యానించాలి అని ఎన్ని విషయాలంటే ఎప్పుడైనా సమయం అనుమతిస్తే ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. వై షుడ్ వి మెడిటేట్ ఆన్ ద బైబిల్? ఎందుకంటే వాక్యము తేనె కంటేను జుంటి తేనె ధారల కంటే మధురమైనది. దాన్ని నీవు ఆస్వాదించాలి, నేను ఆస్వాదించాలి కదా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఊరిక చదివితే ప్రయోజనం ఏముంది? ఎప్పుడైతే వాక్య భాగము చదివి ధ్యానిస్తామో అప్పుడు మనం వాక్యం చేత నింపబడతాం. అది సరైన ఆరాధన. తప్పక మనం దేవుని ఆరాధించేటప్పుడు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి, అవును నేను దేవుని వాక్యం చేత నింపబడ్డానా? నా హృదయం ఏముంది మన హృదయంలో? అనేకమైన మన హృదయంలో ఉన్నాయి. వాక్యం తప్ప అన్నీ ఉన్నాయి. అలా ఉండి ఆరాధన చేస్తే అది వ్యర్థం, ఇక్కడ వరకే ఉంటుంది, కప్పు కూడా దాటి పైకి వెళ్ళదు. కనుక ఉదయకాలంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమే. ఎందుకో తెలుసా? వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. పరిశుద్ధ లేఖనాలు, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన ఆరాధన సరైనదిగా ఉండాలంటే ఆ వాక్యం చేత నీవు నేను నింపబడాలి. అప్పుడే అది సరైన ఆరాధనగా ఉంటుంది, ప్రభు స్వీకరించే ఆరాధనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ముందుంచుతాను. అదేంటంటే ఆరాధన సమయంలో పిల్లల్ని ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలు ఏం ఆరాధిస్తారులే అనకూడదు. తప్పకుండా పిల్లలను కూడా మరి వారికి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చేయాలి. మన పిల్లలు సంఘ కార్యక్రమాల్లో కూడా స్వేచ్ఛగా పాడటానికి, బిగ్గరగా స్తుతించడానికి ప్రోత్సహించాలి కదా. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున అని కీర్తనకారుడు పేర్కొంటున్నాడు కదా. ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లలకి ఎంత ప్రాధాన్యతనిచ్చాడు కదా. నా యుద్ధకు రానియుడి వారిని అన్నాడు, త్రోసివేయద్దని చెప్పాడు, ఎంతగానో ప్రేమించాడు. కనుక ఆరాధన సమయంలో చిన్న పిల్లల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మన పిల్లలు సంఘ కార్యక్రమాల్లో స్వేచ్ఛగా పాడటానికి, బిగ్గరగా స్తుతించడానికి ప్రోత్సహించాలి. అది మన ఆరాధనలను, స్తుతులను కాకతాళీయంగా కాక ఎంతో మధురమైనదిగా, సువాసనలు వెదజల్లేదిగా చేస్తుందన్నమాట. చిన్న బిడ్డలు, పెద్దవారు, మనందరూ యవనస్తులు, చిన్న బిడ్డలు, పెద్దవారమైన మనం అందరము కలిసి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే అది మన ఆరాధనలను, స్తుతులను కాకతాళీయంగా కాక ఎంతో మధురమైనదిగా, సువాసనలు వెదజల్లేదిగా చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఇదన్నమాట. నిజంగా మనల్ని ఆయన దీవించి ఆశీర్వదించి గొప్ప రక్షణకు పాత్రులుగా చేసినందుకు ఆయనను మన జీవిత కాలం అంతా స్తుతించిన కూడా మనం ఇంకా కూడా రుణస్థులమే. కనుక పట్టలాదివారం నుండి పునరుద్ధాన ఆదివారం వరకు అంటే ఒక 1 week కదా, సండే టు సండే 1 week. ఆ సంఘటనలన్నీ కూడా ముఖ్యంగా ఆరాధన గురించి మనకు అనేక విషయాలను బోధిస్తూ ఉన్నప్పుడు మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే అదే ఆయన మన నుంచి ఆకాంక్షిస్తున్నాడు అనమాట. మన ఆరాధనను ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మరి మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క చిన్న వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి అవకాశం ఇచ్చిన నా దేవాది దేవునికి నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేక